గన్నవరం మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయి 100 రోజులు కావస్తోంది. ఎప్పుడు బయటకు వస్తాడో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కొంతమంది లేడీస్ దృష్టిలో వంశీ అందగాడు, తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో వంశీ ఇంకొందరు చాలా అందగాళ్ళు. వారి అందంపై ఈర్ష్య చెంది ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసిందని కనీస వెరపు లేకుండా ప్రకటించారు జగన్. అంతేకాదు, వంశీ శ్రీమతి పంకజశ్రీని పక్కన పెట్టుకుని విలేకరులతో మాట్లాడుతూ వెంట్రుక కూడా పీకలేరని రెచ్చిపోయారు. మహిళలు, బడి పిల్లల్ని పక్కన పెట్టుకొని అసభ్యంగా వెంట్రుకలు కూడా పీకలేరు అని మాట్లాడే వ్యక్తి నుంచి మనం ఏమాసిద్దాం? వల్లభనేని వంశీకి దగ్గు తగ్గడం లేదట. దగ్గు తగ్గాలంటే చంద్రబాబు నాన్న ఖర్జూర నాయుడిని అడిగితే ఖర్జూరాలు ఇస్తాడు అని కొందరు, లేదా వాళ్ళ నాన్న యాలకుల నాయుడిని అడిగితే యాలకులు ఇచ్చేవాడు కదా అని మరికొందరు, వాళ్ళ నాన్న లవంగ నాయుడిని అడిగితే లవంగాలు ఇచ్చేవారు, అవి బొగ్గన పెట్టుకొని చప్పరిస్తే దగ్గు తగ్గేది కదా అని వంశీ దగ్గుతున్న ఫోటోలు పెట్టి మరి సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు ఎవరి వంశీ, ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చాడు అనేది కొంచెం లోతుగా విశ్లేషిస్తే, కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఉంగుటూరు గ్రామానికి చెందిన కమ్యూనిజం భావాలు వంట పట్టించుకున్న వల్లభనేని వంశీ వాళ్ళ నాన్న రమేష్ చంద్, శ్రీమతి అరుణ దంపతులు ఇద్దరు బడి పంతులు కావడం విశేషం. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నత విలువలు కలిగిన వారు. అటువంటి వారి కడుపున పుట్టిన పిల్లలు ఎలా ఉండాలని మనం ఊహిస్తాం. కానీ వల్లభనేని వంశీ మాత్రం అందుకు భిన్నం. వల్లభనేని వంశీ సంస్కారం గురించి ప్రపంచం మాట్లాడుకునే స్థాయికి ఎదిగిపోయారు. తిరుపతిలో వెటర్నరీ సైన్స్ చదవడానికి వెళ్ళిన వంశీ ఆ ఒక్క సంఘటన అతని జీవితాన్నే మార్చివేసింది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన కారు బాంబు పెను విధ్వంసం సృష్టించింది. ప్రపంచ దిగ్గజ వార్తా పత్రికలు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్ వంటి పత్రికలు ఈ ఉదంతం గురించి రిపోర్ట్ చేశాయి. పరిటాల రవిని అంతమొందించాలనే ఉద్దేశంతో ప్రత్యర్థి మద్దెల చెరువు సూరి ప్రయోగించిన కారు బాంబు ఘటనలో 26 మంది అమాయకులు మరణించారు. 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ మారణ హోమంలో పాల్గొన్న అనుమానితుల జాబితాను పోలీసులు సిద్ధం చేశారు. అందులో ఒక నిందితుడు తిరుపతి విద్యార్థి వసతి గృహంలో ఉండేవాడని పోలీసు వారి విచారణలో ఆ నిందితుడిని గుర్తుపట్టి వివరాలు చెప్పగలిగిన వ్యక్తి ఎవరా అని నాటి ఏపీ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఒక అధికారి రహస్యంగా ఆ నిందితుడితో చదువుతున్నా లేదా హాస్టల్లో ఉంటున్న వారి వివరాలు పరిశీలిస్తే రాయలసీమ ప్రాంతంతో సంబంధం లేని కోస్తా ప్రాంతం కృష్ణా జిల్లాకు చెందిన వల్లభనేని వంశీ పేరు పరిశీలనలోకి వచ్చింది. అదే వల్లభనేని వంశీ రాజకీయ యోగానికి కారణమైంది. ఆ పోలీసు అధికారి వల్లభనేని వంశీని రహస్య ప్రాంతానికి పిలిపించి, ఈ వ్యక్తి ఎవరు, అతని పూర్తి వివరాలు మాకు కావాలి, అతను కారు బాంబు కేసు నిందితుడు అని మాకు అనుమానంగా ఉంది, మాకు నువ్వు పూర్తిగా సహకరించాలి అని ఆదేశించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి వల్లభనేని వంశీ ఆ ఇంటెలిజెన్స్ అధికారితో, ఒకసారి పరిటాల రవి గారిని చూడాలి అనుకుంటున్నాను, కనీసం దూరం నుండి అయినా చూపించండి పర్వాలేదు అని అంటే, సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను తీసుకుని వెళ్తాను, అప్పటి వరకు చదువు పట్ల శ్రద్ధ పెట్టి చదువుకో అని ఆ అధికారి సలహా ఇచ్చారట. ఆ తర్వాత కొంతకాలానికి ఆ పోలీసు అధికారి నుండి పిలుపు వచ్చింది వంశీకి, పరిటాల రవీంద్రను చూడాలి అన్న నీ కోరిక నెరవేరబోతోంది అని. మరుసటి రోజు ఉదయం పోలీసు అధికారితో పాటు వంశీ పరిటాల స్వగృహంలో రవీంద్ర గారిని కలుసుకున్నారు. ఆ అధికారి వంశీని పరిచయం చేస్తూ, ఇతని పేరు వల్లభనేని వంశీ, కృష్ణా జిల్లా, ఇతనే బాంబు కేసులో ఒక నిందితుడిని గుర్తుపట్టి అతని వివరాలు మాకు తెలియజేయడంలో సహాయపడ్డాడు అని తెలియజేశారు. అప్పుడు రవి వంశీతో, మీ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు, ఎంతకాలం నుండి నీవు తిరుపతిలో ఉంటున్నావు, భోంచేసి వెళ్ళు అనే మాటలతో రవి సంభాషణ ముగిసింది. ఆ కోవలో వల్లభనేని వంశీ చిన్న చిన్నగా 4 సభ్యుల బృందంగా ఏర్పడి వాళ్ళు అరాచకాలకు తెరలేపారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. రవి మరణానికి సుమారు 5 సంవత్సరాల క్రితం వల్లభనేని వంశీ
పరిటాల రవికి దూరమయ్యారు. వంశీ అరాచకాల్లో ఒక సంఘటన రవి దృష్టికొచ్చి వంశీని మందలించి జీవితంలో నా కంటికి కనిపించొద్దు అని హుకుం జారీ చేశారట. పరిటాల రవి మరణానంతరం వంశీ మీడియాతో మాట్లాడుతూ మద్దెల చెరువు సూరితో నాకు ప్రాణహాని ఉందని ప్రకటించారు. సూరితో వంశీకి ప్రాణహాని ఎందుకుందో, వంశీ ఏం చేశారో, జూబ్లీహిల్స్ కారు బాంబు కేసు నిందితులను పరిటాల రవి అనుచరుడిగా ఉంటూనే జైల్లో సూరి బృందాన్ని వంశీ ఎందుకు కలవాల్సి వచ్చిందో, అసలు కలిశారా లేదా, అసలు ఏం జరిగింది అనే వివరాలు వల్లభనేని వంశీ స్వయంగా వెల్లడిస్తే కానీ అనేక సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి అనేది పలువురి అభిప్రాయం. రవి మరణానంతరం గన్నవరం క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటూ కొడాలి నాని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ అభ్యర్థన మేరకు మొదటిసారిగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత విషయాలు అందరికీ తెలిసినవే. ప్రస్తుతం జైల్లో ఉన్న పిఎస్ఆర్ సీతారామాంజనేయులు నాడు బెజవాడ పోలీస్ కమిషనర్గా డాక్టర్ మంజు భార్గవి అనే మహిళా డాక్టర్ను వేధించిన కేసులో వల్లభనేని వంశీ ఒక టీవీ ఛానల్లో కూర్చొని పిఎస్ఆర్ అకృత్యాలపై అనేక ఆరోపణలు చేశాడు. కొడాలి నాని ద్వారా అప్పటికే జూనియర్ ఎన్టీఆర్కి దగ్గరైన వంశీ అదుర్స్ సినిమా నిర్మించి జూనియర్ ఎన్టీఆర్కి మరింత దగ్గరయ్యారు. గన్నవరం టీడీపీ అభ్యర్థిగా వంశీ పేరును జూనియర్ ఎన్టీఆర్ పట్టుబట్టి మరీ ఇప్పించుకోగలిగారు. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగా వంశీ గెలుపొందడం, జగన్ పంచన చేరడం తెలిసిందే. వైఎస్ వివేక దారుణ హత్యలో వైఎస్ జగన్ శ్రీమతి భారతిరెడ్డి పేరు వార్తల్లో నానడం, డైవర్షన్ పాలిటిక్స్లో సిద్ధాస్తులైన వైసీపీ పార్టీ పెద్దల సూచన మేరకు కొడాలి నాని వంశీకి ఫోన్ చేసి జగన్ సార్, చంద్రబాబు శ్రీమతి భువనేశ్వరిపై ఆరోపణలు చేయనున్నారు, లోకేష్ పుట్టుక గురించి మాట్లాడమన్నారు అనే సందేశం మేరకు వంశీ నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దేవాలయం లాంటి అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తన కారణంగా చంద్రబాబు తన సహచరుల వద్ద పసిపిల్లల మాదిరి చెలించిపోయి బావురుమనడం ప్రపంచం మొత్తం చూసింది. ఉచ్చం నీచం మరచి వల్లభనేని వంశీ, కొడాలి నాని గత 5 ఏళ్ల పాటు సాగించిన అమానవీయ వికృత రాక్షస క్రీడకు ప్రవర్తనకు వల్లభనేని వంశీ జైలు జీవితం గడుపుతుండగా జూనియర్ ఎన్టీఆర్ ఎలియాస్ బుడ్డోడికి నేనే యాక్టింగ్ నేర్పాను అని సొల్లు కబుర్లు చెప్పిన కొడాలి నాని నేడు అనారోగ్యం ముసుగులో యాక్టింగ్ ఎరగదీస్తున్నాడని తక్షణం తెలంగాణ నుండి ఆంధ్రాకు పట్టుకొచ్చి యాక్టింగ్కు శుభం కార్డు పడితే బాగుంటుందని పలువురు బలంగా కోరుకుంటున్నారు.